नाज़रीन अस्सलाम वालेकुम, आदाब। मैं मरीम फ़ातिमा, तेलंगाना न्यूज़ टुडे में आप सभी का खैर मकदम है। आइए नज़र डालते हैं आज की अहम खबर पर एक नज़र। कांग्रेस के टीपीसीसी सदर रेवंत रेड्डी ने प्रवालिका की खुदकशी पर रद्दमल जाहिर करते हुए पुलिस पर इल्ज़ाम लगाया कि वह प्रवालिका की खुदकशी के बारे में गलत हक़ाइक़ पेश कर रही है। बीआरएस हुकूमत सरकारी मुलाजिमतों के इम्तिहानात कराने में नाकाम रही। इस हुकूमत की गलतियों पर अपनी जानें कुर्बान मत करें, अपने बूढ़े वालिदीन का ख्याल रखें। सरकारी मुलाजिमतों के दरख्वास्त गुजारों से टीपीसीसी के सदर रेवंत रेड्डी ने दरख्वास्त की। నిన్న అశోక్ నగర్లో ఒక సోదరి, ఒక ఆడబిడ్డ, మన ఇంటి బిడ్డ ఈరోజు ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆత్మహత్య చేసుకున్నది. కన్న తల్లిదండ్రులకు రాసిన లేఖను చూస్తే నిజంగా ఎలాంటి వాడికైనా, అంటే కరడు గట్టిన తీవ్రవాదులకు కూడా మనసు కరుగుతుంది. కుటుంబం యొక్క అనుబంధం ఉన్నవాళ్ళు ఎవరైనా కన్నీళ్లు పెట్టక తప్పదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించాలను, జరుగుతున్న పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించి సంబంధిత అధికారులను, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను, బోర్డు మెంబర్లను తొలగించడమో, వాళ్ళ మీద విచారణ చేయడమో, లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేస్తున్న సభ్యులకు ముఖ్యమంత్రి కార్యాలయంలో, అదేవిధంగా ఐటీ మంత్రి కేటీఆర్ కార్యాలయంలో ఉన్న సంబంధాలను విచారణ చేసి నిగ్గుదేల్చడమో ఏది చేయకపోవడం వల్ల ప్రభుత్వం ముఖ్యంగా నిరుద్యోగ యువకులకు 30 లక్షల మందికి ఒక భరోసా, విశ్వాసం కల్పించకపోవడం వల్ల ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనతో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. దీన్ని ముఖ్యమంత్రి గారు సమీక్షించాలి, అధికారులను అందరినీ పిలవాలి, తప్పులకు పాల్పడ్డ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాదు, ఆ విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రభుత్వం పట్ల కలిగించాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పనులు చేయకుండా పార్టీ ఫిరాయింపుల మీద, బీఫామ్ల పంపకాల మీద, ఎన్నికల ప్రచారం మీద, కాంట్రాక్టర్లను లేకపోతే వ్యాపారస్తులను బెదిరించి వసూళ్లు చేసుకునే పని మీద, ఇక బిల్లా రంగాలు రాష్ట్రం నలుమూలల వాళ్ళ అభ్యర్థుల ఎన్నికల గెలుపు కోసం తిరుగుతున్నారు. అంటే ఎంత స్పష్టంగా నిర్లక్ష్యము, బాధ్యత రాహిత్యము, ముఖ్యమంత్రి గారి యొక్క కఠినమైన మనస్తత్వము, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలు కావచ్చు, విద్యార్థుల చావులు కావచ్చు, ఇవి ప్రభుత్వ హత్యలే. చంద్రశేఖరరావే స్వయంగా వీళ్లను హత్య చేసి హంతకుడుగా ఈరోజు ప్రజల ముందు దోషిగా నిలబడే పరిస్థితి తెలంగాణలో ఉంది. అందుకే తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. డిసెంబర్ 9 నాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ప్రజాప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను సంవత్సరం తిరిగే లోపల నియామకాలకు చేపట్టడానికి అవసరమైన అన్ని సంతకాలు కాంగ్రెస్ పార్టీ పెడుతుంది. మీరు ఎవరి కోసమో ఎవడో చేసిన తప్పులకు మీరు ప్రాణాలు తీసుకోకండి. ప్రాణం ఎంతో విలువైనది. మీరు మీ కన్న తల్లిదండ్రులకు ఎంతో కావలసిన వాళ్ళు. నిజంగా మీరు ఈ వయసులో చనిపోతే, వయసు మీద పడ్డ మీ తల్లిదండ్రుల యొక్క బాధల్ని, కష్టాన్ని, దుఃఖాన్ని మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీ అన్న తమ్ముళ్ళను గుర్తు చేసుకోండి, మీ అమ్మ నాన్నలను గుర్తు చేసుకోండి. ఆత్మహత్యలకు, భావోద్వేగాలకు లోనయ్యే ముందు నిజంగానే ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎన్ని రకాల పోరాటాలు మేము చేసినా ఈ ప్రభుత్వము కనికరించడం లేదు, సరిదిద్దడం లేదు. दीजिए नाज़रीन, मरीम फ़ातिमा को इजाज़त। मिलते हैं अगली खबर के साथ। तब तक के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना ना भूलें। अल्लाह हाफिज़।